రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 లక్షల మందికి మాత్రమే ఇచ్చే పెన్షన్లని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగుల్లో కూడా 6 రకాల దివ్యాంగులు కాకుండా దాదాపుగా 11 రకాల 21 రకాల వారిని కూడా గుర్తించి కేటగరైజ్ కూడా చేసేసి కూడా వారికి కూడా ఆర్థికంగా కూడా ఎవరెవరికంటే మంచంలో ఉండి పూర్తిగా దిగి పని చేసుకోలేని వారికి 10,000 15,000 ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేంత సమయానికి అంటే 2024 మార్చి ఏప్రిల్ మేలో కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో ఒక 66,34,000 మందికి పెన్షన్లు అనేది కూడా ఇచ్చేవారు. అందరికీ కూడా అన్ని రకాల వారికి కూడా 66,34,000 ఇంకా చాలామంది అర్హత ఉన్నారని చెప్పేసి ఎన్నికల సమయంలో కొత్త పెన్షన్లు అనేది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము జనవరిలో ఒక మారు, జూన్లో ఒక మారు అర్హత సాధించిన వారందరికీ కూడా కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేసే ఒక పద్ధతి అనేది కూడా తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కూటమి ఏర్పడిన తర్వాత వారు అనేది కూడా కోతలు అనేది కూడా ప్రారంభం కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఏకంగా ఈ 13-14 నెలల్లో అంటే ఒక సంవత్సర కాలంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 66,34,000 పెన్షన్ని ఒకటికే మారు ఒక సంవత్సరం లోపల 62,19,000 మాత్రమే అంటే దాదాపుగా 4,15,000 మందికి కోత అనేది కూడా పెట్టింది జరిగింది. కంప్లీట్గా కూడా తీసివేయడం జరిగింది. అర్హత అనేది కూడా ఉన్నా కూడా దాదాపుగా వీరందరూ కూడా ఎప్పటి నుంచో కూడా 10-15 సంవత్సరాల నుంచి కూడా పెన్షన్లు పొందేవారు కూడా అనర్హులుగా తేల్చి ఈ 4,15,000 మందిని కూడా తీసివేయడం కూడా జరిగింది. అది ఈ కూటమి ప్రభుత్వం కూడా తేల్చివేసి మీరు మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేయించుకోండి, మీకు అంతవరకు కూడా మీకు అవకాశం లేదు అని చెప్పేసి వచ్చే నెల సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మీకు పెన్షన్లు ఇవ్వబడదు అని చెప్పేసి ఈ 2 లక్షల మందికి కూడా ఇవ్వడం. అలాగే ఈ అనంతపురం జిల్లాలో కూడా అటువంటి వారు కూడా గతంలోనే అంటే ఒక సంవత్సరంలోనే 19,000కు పైబడి కూడా పెన్షన్లు కూడా తీసివేసినారు. మరీ ఇప్పుడు 9,601 పెన్షన్ని ఈరోజు కూడా అనంతపురం జిల్లాలోనే తీసివేయడం కూడా జరిగింది. వీరే కాకుండా ఇంకా కూడా అనర్హత ఉన్నారని చెప్పేసి ఈ దివ్యాంగుల్నే ఈ 6,000, 10,000 వచ్చే వారందరినీ కూడా దానిలో కూడా మళ్ళీ 2,314 మందిని